ఫస్ట్ గుండె జారి గల్లంతైంది. ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా, రా అన్నా. నేను వాళ్ళకి ఏం చెప్పేది? మీకు నేనేం చెప్పగలను? నేనేదో నా తెలివితేటలతోటో నా శక్తితోటో రాలేదు ఈ సక్సెస్. ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి రూపంలో వచ్చాడు భగవంతుడు నాకు. అంతే, మీరిచ్చిన సక్సెస్ అది నాకు భగవంతుడు ఇవ్వాలి తప్ప అదేదో నేను నా స్వశక్తితోటో నేను సాధించిందో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే నేను నమ్మింది. కానీ గబ్బర్ సింగ్ అలాగ వరుసగా ఏ మూలకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాడు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా, రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా. నాకు చాలా బాధ వేసేది. నిజంగా జయం కానీ విజయం కానీ నా చేతుల్లో ఉంటే నేను ఊపిరి తిరగకుండా ఇచ్చేవాడిని. కానీ అది నా చేతుల్లో లేదు, భగవంతుడు ఇవ్వాలి. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు, అన్న నీకు స్క్రిప్ట్లు చేతగా, నీ కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానని. ఎంత ప్రేమగా అన్నాడంటే ఆ మాట నా గుండె కదిలిపోయాను. నేను నిజంగా అనుకున్నా, సరే కథ ఏంటి చెప్పన్నా అంటే, తను ఏమన్నాడు, అబ్బాయి కథ రాసావా అన్న. అంటే అన్న నాకు రాయటం తెలియదన్నా, కానీ నేను కథ చెప్పగలనన్నా. నేను నా మేనల్లుడి చేత నేను కథ చెప్పిస్తానన్నా, నేను నా మేనల్లుడి చేత కథ చెప్పిస్తానని చెప్పి ఆ ప్రేమ నన్ను ఆఖరి నాకు అనిపించింది. ఇంక ఇప్పుడు కూడా నేను భగవంతుని అడగకపోతే, ఇప్పుడు దాకా నేను ఎవరి గురించి అడగల, నా కోసం నేను ఎప్పుడు అడగల. మొట్టమొదటిసారిగా నేను విజయం కోరుకున్నాను. భగవంతుడా, నేను వాళ్ళు నాకు చూపించిన ప్రేమాభిమానాలకి, మీ అందరూ చూపించిన ప్రేమాభిమానాలకి ఒక్క సక్సెస్ ఇచ్చే తండ్రి, నేను ఈ సినిమా పరిశ్రమించి నేను వెళ్ళిపోతాను, ఇంక నాకు అవసరం లేదు. కానీ అంటే అలా కోరుకున్నాను, కోరిక. ఆయన ఎప్పుడు వదిలితే అప్పుడే. నేను ఇప్పటిదాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను, ఒకటి. కానీ భగవంతుడు నాకు ఎంత కరుణించాడంటే వరుస విజయాలు అందించాడు. అది సాధ్యపడింది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. నేను ఎప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మీ గురించి ప్రత్యేకించలా ఒకరితో మాట్లాడలేను. కానీ నా గుండె లోతులో నాకు తెలుసు, ఇక్కడున్న చూస్తున్న ప్రతి ఒక్కరికి 1 to 1 నాకు అంత ప్రేమ ఉంటుంది నా గుండెల్లో ప్రతి ఒక్కరికి. నేను జీవితంలో ఏం నమ్ముతానంటే, భగవంతుడు నమ్ముతాను. కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. కష్టపడటమా, మన చేతుల్లో ఏముందో దాన్ని మటుకు నేను ఖచ్చితంగా పాటిస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే,
ఎలాంటి సమస్యలు వచ్చినా సరే. కానీ జయం అపజయం నా చేతుల్లో లేదు. కానీ మీకోసం ఇన్ని సంవత్సరాలు మీరు ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇన్ని సంవత్సరాలు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు మీ అందరూ. మిమ్మల్ని ఎప్పుడు మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను. జయం విజయం నా చేతుల్లో లేదు, శ్రమ కృషి నా చేతుల్లో ఉంది. అది మడుగు చేస్తాం. సో నాకు ఈ గోపాల సినిమా చేయడానికి ఇది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక మార్గంలా ఉంటుంది నాకు. అంటే దానికి కారణం ఏంటంటే, జీవితం అంటే అన్నీ వదిలేసి పారిపోవడం కాదు, ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, అన్ని పనులు చేయాలి. కానీ భగవంతుడి మార్గాన్ని కూడా వదులుకోకూడదు. అది ఇక్కడే ఉంచి గుండెలో ఉంచుకోవాలి, పని చేయాలి, అందరిలాగే బతకాలి. ఆ రోజు నాకు అన్నయ్య గారు చెప్పిన మాట గుర్తుండిపోయి ఈరోజు సభాముఖంగా నేను ఆ రోజు మా అన్నయ్య గారు నా చెంప మీద కొట్టినాడు ఎంత మాట్లాడారో నాకు కనువిప్పు చేశారు ఆ రోజున. ఆ రోజు నుంచి పట్టుకున్న ఆలోచన ఈ రోజు వరకు ముందు కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా వదలను. సభాముఖంగా మీ అందరి ముందు అన్నయ్య గారికి నేను చెప్తున్నాను, ఇంకా నేను అదే వ్యక్తిని. ఆ రోజు నా లోపల అదే ఆలోచన ఉంది, ఇంకా భగవంతుడి గురించి నేను వదలలేదు. మీరందరూ ఉన్నా, నాకు ఇన్ని విజయాలు వచ్చినా, ఇంత పేరున్నా, కానీ స్టిల్ నేను భగవంతుడి కోసం ఆ విశ్వం ముందు, ఆ భగవంతుడి ముందు నేను ఎప్పుడు మోకరిల్లే ఉంటాను, ఎప్పటికీ.